ఇలా ఇవాళ పుల్ల రవితేజ అన్న మీద దాడి జరిగింది. ఒక నెల రోజుల కింద కేవీఆర్ అనే జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైలుకి పంపించారు. అంతకు నెల రోజుల ముందు ఎమ్మెల్సీ నాగేశ్వర్ సార్ మీద ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు, ఆయన మీద ఒక దాడి. అంతకుముందు ఒక జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, ఒక సరిత కావచ్చు, ఒక శివారెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ అంతకుముందు ఒక తొలివెలుగు రఘు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే డిజిటల్ జర్నలిస్టుల మీదనే ప్రధానంగా దాడి, ప్రధానంగా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పదలసిన రీజన్ ఒకటే, ఒక ప్రధాన మీడియా, ఒక పేపర్లోనో ఒక టీవీ ఛానల్లోనో ఒక నాయకుని అక్రమ దందా, ఒక నాయకుని అవినీతి, ఒక నాయకుని దొంగ ముసుగు తీసే క్రమంలో ఆ జర్నలిస్టు, ఆ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు, ఆ ప్రాంతానికి చెందిన రిపోర్టరు, ఆ జిల్లాకు చెందిన రిపోర్టరు ఆ వార్తను బయట పెట్టి ఆఫీస్కి పంపిస్తాడు. హైదరాబాద్లో ప్రధాన కార్యాలయానికి పంపిస్తే దాని మీదున్న ఎడిటరో, వాళ్ళ మీదున్న ఎండీనో, సిఇఓనో చూసి వద్దు ఈ వార్త మనం వేయొద్దు, ఇది మనకు పైనుంచి మూటలు వస్తాయి, ఈ వార్త వేస్తే మనకు మాట వస్తాయి అని చెప్పేసి ఆ వార్తను ఆడికాడికి బొంద పెడతారు. కానీ డిజిటల్ జర్నలిస్ట్ అట్లా కాదు. ఈ వార్త ఆడికి పోతే నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే నేను బరాబర్ వస్తా, నన్ను ఎందుకు రాణిస్తలేవు, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఏం దాపెడుతున్నావు, ఏం దొంగతనం చేస్తున్నావు అని చెప్పేసి ఒక డిజిటల్ జర్నలిస్ట్ ఇలా ప్రశ్నించే గొంతుకలేరు. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ ఒకప్పుడు బాధింపబడిన వాళ్ళే, బాధితులే, పీడింపబడిన వాళ్ళే, పీడితులే. అందుకే ఇలా సమాజంలో జరిగే బాధలను, పీడనలను, దోపిడీని బయట పెడితేందుకు బయటకు వస్తుంది. వీళ్ళు భయపడరు అసలు. ఎందుకంటే సొంతంగా ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, సొంతంగా నిజాలను బయట పెట్టేందుకు బయటకు వస్తున్న వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళను భయపెడితే నిజాలు సమాధి చేయబడతాయి, చాలా నిజాలు బయటికి రావు. అప్పుడు మనం సేఫ్గా ఉండొచ్చు అని చెప్పేసి ఇట్లా జర్నలిస్టుల మీద దాడులు చేసే వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులను బెదిరించే వాళ్ళు కావచ్చు, నెత్తులు పగలగొట్టి, కాలు చేతులు ఇరగొట్టి, కొట్టి, జైళ్ళలో పెట్టి, కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఇట్లాంటి వాటి అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒకటే, ఎవరమైతే ధైర్యంగా జర్నలిస్టులుగా ఉన్నామో, డిజిటల్ జర్నలిస్టుగా ఉన్నామో, యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, ఈ పేపర్లు కావచ్చు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నామో, పని చేస్తున్నామో వాళ్ళందరము ఒక్క తాడి మీకు రావాలి. 20 మందిని కావచ్చు. ఇలా భూపాలపల్లిలో జరిగింది. ఉమ్మడి వరంగల్లో చూసుకుంటే వాడు ఒక 100 మంది వెళ్తారు, మహబూబ్నగర్లో చూసుకుంటే వాడు ఒక 100 మంది వెళ్తారు. ఇట్లా అందరం ఒక తాటి మీద ఉంటే ఈ డిజిటల్ జర్నలిస్టుల జోలికి పోవద్దు అనేది ఒక చట్టం సాధించుకోగలిగితే మనకు ఒక రక్షణ ఉంటుంది. ఈ ప్రతిసారి జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు క్రాంతి దళ పేరు మీదకి వెళ్ళి పృథ్వన్న ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ దాడి జరిగిందని చెప్పేసి ఆ సందర్భంగా ప్రశ్నించడమో, ఆ బాధితులకు అండగా నిలవడమో జరుగుతుంది. ఇలా పుల్ల రవీందర్, మొన్న కేవీఆర్, ఎమ్మెల్సీ నాగేశ్వర సార్ మీద జరిగినప్పుడు కావచ్చు. సో నేనేమంటున్నంటే ఇతనే ముందు నిలబడి డిజిటల్ జర్నలిస్టుల మీద దాడులు జరగొద్దు, దాడులు చేయకుండా ఉండడానికి ఒక చట్టము, వాళ్ళకు ఒక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసే క్రమంలో కూడా మీ ప్రయత్నము, మీ పోరాటం ఉండాలి. మీ అంబడి మేమందరం కూడా కలిసి వస్తామన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చిట్యాలకు పోయినప్పుడు అన్నవాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది. నేను, నాగేష్, రానా అందరం పోయి వచ్చిన తర్వాత అదే చిట్యాలకు సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులతో, అక్కడే ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి పరిచయస్తులతో మాట్లాడిన తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మేం పోకముందు ఎందుకు పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోలేదు అనేది ఒక ప్రధాన అంశం. లొంగిపోయేటువంటి పరిస్థితులు మేం పోకముందు కేవలం పెళ్లిళ్లకు పోవడము, ఫంక్షన్లకు పోవడం ద్వారా ఒక కేసులో, అట్రాసిటీ కేసులో ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి మధువంశీ కృష్ణారావును మీరు పట్టుకోలేకపోయిరా? ఇంత చేతగాని పోలీసు వ్యవస్థ తెలంగాణలో ఉందా అనేటువంటి విషయాన్ని మేము ఈరోజు డీజీపీని అడగదలుచుకున్నాం. ఒక దళిత జర్నలిస్ట్ మీద, మాదిగ కులానికి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మీద కులం పేరుతో దాడి చేసి లకారాలతో తిడుతూ ఆయన పిల్లం అంటే ఆమె అడ్డుకుంటా ఉంటే ఆమె గొంతు నులిమి ఈయనను కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆ A1ని అరెస్ట్ చేయడానికి ఫంక్షన్కు పోతే పట్టుకోలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ పోలీసులు ఉన్నందుకు సిగ్గుపడతా ఉంది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో ఏనాడు ఈ సోకాల్డ్ మీడియా అని చెప్పబడుతున్నటువంటి ప్రధాన మీడియాలు, అక్రిడేషన్ జర్నలిస్టులు ఎవరు మాట్లాడలేకపోయినా ఈరోజు ఒక అక్రిడేషన్ జర్నలిస్ట్ మీద దాడి జరిగితే డిజిటల్ మీడియాగా ఈరోజు ఆయనకు అండగా నిలబడి పోరాటం చేస్తున్నటువంటి మా అన్నలందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తాను. ఇక మేము మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈరోజు
ఇదే మధు వంశీకృష్ణారావు లొంగిపోతున్నటువంటి క్రమంలో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చిట్యాలకు చెందినటువంటి విలేకరి దంపతులు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినా అంటున్నారు. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే వారం రోజుల పాటు నువ్వు ఎక్కడ పడుకున్నావు అని అడుగుతున్నా. అదే రోజు నువ్వు కోర్టు పోవాల్సింది కదా, అదే రోజు డిఎస్పీ ముందుకు వచ్చి అసలు నేను అక్కడ పాల్గొనలేదని చెప్పేసి చెప్పాల్సింది కదా. మరి అదే రోజు ఈ దాడికి గురైనటువంటి వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే నీకు సంబంధించినటువంటి ఒక బినామీని అక్కడికి పంపించి కేసు వెనక్కి తీసుకో, లేకపోతే నేను చంపుతానని బెదిరించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు అక్కడ లేవు కదా. 5 లక్షల రూపాయలు ఇస్తా, ఇక నీకు అంతకన్నా ఇంకా మేము చేసేది ఏమున్నది అంటే ఒక మాదిగా జర్నలిస్టు 5 లక్షలు తీసుకొని కేసు వాపసు తీసుకొని ఇంట్లో పడ్డానా? భార్యకు జాబ్ పెట్టిస్తావు, నువ్వెవడు భయ్ జాబ్ పెట్టియడానికి? మధు వంశీకృష్ణారావు అనేటోడు ఎవడు? నేను జాబ్ పెట్టిస్తా అని హామీ ఇవ్వడానికి ఎవడు అని అడుగుతున్నాం. ఈరోజు కొందరు నకిలీ మేధావులు, నకిలీ జర్నలిస్టులు నాపై ఆరోపణలు చేయడం నన్ను బాధించింది. నాకు జర్నలిస్టులు అంటే అపారమైన గౌరవం ఉంది. ఏం అపారమైన గౌరవం? నీకు అంత గౌరవం ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ మీద వచ్చిన ఆరోపణలకు మాట్లాడాల్సింది. నువ్వు మాట్లాడకుండా ఇంటికి పోయి అర్ధరాత్రి ఆయన భార్యను కొట్టేటువంటి గౌరవం అనేది ఇదేనా నీ గౌరవం? ఇవాళ ఫస్ట్ నువ్వు బెదిరించుడు ఇవాళ కాదు కదా. అక్కడ ఉన్నటువంటి చిట్యాల భూపాలపల్లిలో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ నువ్వు బెదిరిస్తూనే ఉన్నావు. ఈ కేసు ఈ రోజు ఈ రవితేజ అన్న అంటే కొంతమంది రవితేజ అంటారు, కొంతమంది రవీంద్ర అంటారు. ఈ రవీంద్ర అన్న పుల్ల రవీంద్ర అన్న కేసు రాసి అంటే దాని గురించి వివరాలు బయట పెట్టేంత వరకు కూడా మిగతా జర్నలిస్టులు నిన్ను చూసి భయపడ్డరా అంటే నువ్వు వాళ్ళకి ఎంత గౌరవిస్తున్నావు అనేటువంటి విషయాన్ని మేము అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇక ఏంటిది, గ్రామాల్లో జరిగే చిన్న చిన్న తగాదాలకు, ఘర్షణలకు కులము రాజకీయ రంగు పులిమి పప్పం కట్టుకున్నాట. కులం లేకపోతే నువ్వు మాదిగోడ అని ఎట్లా తిట్టినావు? ఏం డ్రామాలా? చిన్న చిన్న తగాదాలు ఒక జర్నలిస్ట్ను 22 సంవత్సరాల అంటే 22 సంవత్సరాలుగా జర్నలిస్ట్ రంగంలో ఉండి ఈరోజు అక్రిడేషన్ పొందినటువంటి జర్నలిస్ట్ మీద దాడి జరిగితే మాట్లాడితే నువ్వు కులం పేరుతో తిడితే అరే మాది కూడా నువ్వు అంటే మేము ఆ విషయాన్ని బయట పెడితే కులం రంగులు మేము బొలుముతున్నామా? మేము నకిలీ మేధావులో, మేము నకిలీ జర్నలిస్టులమా? ఎవడు బొలుమిండు? ఇది ఆయన మాదిగా ఆయన కాకుండా ఆయన ప్లేస్లో ఒక విలమాయనో ఒక రెడ్ ఆయన ఉండేదంటే నువ్వు పోయి అలాగే ఆయనను ఆయన పిల్లాన్ని అగ్రకులపులు అయితే కొట్టేదనివా? మాదిగోడు కాబట్టి కదా వీనికి ఎవడన్నా ఉంటాడు అనేటువంటి నీ ధైర్యమే కదా. ఎవడు రాడు వచ్చినా నేను చూసుకుంటా అనేటువంటి నీ బలిపే కదా ఇదంతా. మళ్ళీ కులం కోణం చూస్తున్నా అంటే కులం పులుముతున్నానంటే ఎట్లా? ఎవడు పులిమిండు కులం? దళిత జర్నలిస్టు ఏం అంటే నువ్వు నీ అనుచరులు 7 మంది పోయి 8 మంది పోయి ఇంట్లోకి పోయి ఇంట్లో ఉన్నటువంటి ఒక దళిత కుటుంబాన్ని బెదిరించి చంపుతామని చెప్పి ఆయన ఇంట్లో సామాన్లు పగలగొట్టినటువంటి విషయం అంతా కులం కోణంలో కదా. మళ్ళీ కులం మేము బొలుముతున్నాం అంటే ఎట్లా? ఈరోజు కులం కార్డు పెట్టుకొని కొందరు రాజకీయాలు చేయడం తగదు. చట్టం పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల నాకు అపారమైన గౌరవం ఉందట. నీకు అపారమైన గౌరవం ఉంటే 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత ఒక పృథ్వీరాజు, ఒక రఘువో, ఒక శ్రీనివాసు వచ్చేంత వరకు నువ్వు చట్టం ముందుకు ఎందుకు పోలేదు? మరి నీ కులపోడే కదా, నీ డిఎస్పీ నీ కులపోడే, ఎమ్మెల్యే నీ కులపోడే, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు నీ కులపోలే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం రెడ్ల పాలన సాగుతూ ఉంటే భూపాలపల్లి జిల్లాలో మాత్రం విలమల పాలన కొనసాగుతా ఉంది. దీనికి చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే గండ్ర సత్యనారాయణ ఒక్కడే కాదు, గండ్ర వెంకటరామరెడ్డి, గండ్ర సత్యనారాయణ ఇద్దరి బినామీ ఈ మధు వంశీకృష్ణారావు అనేటోడు. ఒక్కరికి బినామీ కాదు ఆయన, ఇద్దరికి బినామీ. ఇద్దరు కలిసే డ్రామాలు ఆడుతున్నారు. ఇద్దరు కలిసే డిఎస్పీ సంపద్రావుని అక్కడ పెట్టుకొని వీళ్ళ రాజ్యం వెళ్తున్నారు. అక్కడ గుట్టల్ని, అక్కడ మొరాన్ని, అక్కడ మట్టిని, అక్కడ ఇసుకను, ఏది కనబడితే అది భూములు, ఇక దళితులకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగినా ఎవడు ఏం పీకలేడనేటువంటి ధైర్యంతోనే గండ్ర వెంకటరామరెడ్డి అలియాస్ గండ్ర సత్యనారాయణరావు అలియాస్ గండ్ర వెంకటరామరెడ్డి పాలన కొనసాగుతా ఉన్నది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూపాలపల్లిలో వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు. ఈరోజు నా మీద రౌడీ షీట్ లేకపోయినా ఏంటిది, తనను రౌడీగా పేర్కొంటున్నటువంటి ఇతర పార్టీల నాయకులు నా పైన రౌడీ షీట్ ఎక్కడ తెరిచి ఉందో నిరూపించుకోవాలని సవాల్ చేస్తున్నా. నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అన్ననాడే నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నా అనే విషయం మొదలదా? నీ ఊర్లో, నీ సొంత ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు, సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్న క్రమంలో ఆ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఓట్లు లెక్క పెడుతున్నటువంటి సమయంలో నీకు, నీ కుటుంబ సభ్యులకు, నీకు నీ పాలకు అంటే నీ పాలలకు మధ్యలో గొడవ జరిగినప్పుడు నువ్వు పోలీసులను కొట్టినటువంటి విషయం మొదలదా? నీ సొంత గ్రామంలో నువ్వు సర్పంచ్ నిలబడ్డప్పుడు నువ్వు కొట్లాటలకు పోయి సర్పంచ్ అభ్యర్థిగా నువ్వే దాడి చేసేదంటేగా నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నది.
ఎవరెవరి కాలం మొక్కినావు, నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినావు, నీ రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేయలేదు, ఆ రౌడీ షీట్ ఓపెన్ కాకుండా సంపత్రావు ఎంత కాపాడిండు, ఆ సంపత్రావు కాపాడిండు కాబట్టి సంపత్రావు, సత్యనారాయణరావు, వెంకటరమణారెడ్డి ఈ ముగ్గురు చెప్పినటువంటి అన్ని తందాలు చేసుకుంటూ వచ్చి ముందు నిలబడ్డది నువ్వు కదా. ఈ రోజు పుల్ల రవీందర్ ప్రశ్నించిన కావచ్చు, ఇంతకుముందు హైదరాబాద్ నుండి ఒక జర్నలిస్ట్ మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఫోన్ చేసి బెదిరించినటువంటి బెదిరింపు కాల్ రికార్డ్స్ మా దగ్గర లేవా? ఎంతమందిని బెదిరియలే? మొరం గురించి రాసేదంటే భూపాలపల్లి జిల్లాలో మొరం దందా అని రాసేదంటే నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయినావు? నీకు సంబంధమే లేదు, నువ్వు సంసారివి, అసలు నువ్వు ఎక్కడ ఏ దందా చేయలేదు, మరి నువ్వెందుకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? అవి అన్ని చెప్పాలి కదా. రౌడీ షీట్ ఓపెన్ కాకుండా పోవడానికి కారణం ఓట్ల సమయంలో కూడా దాడి చేసినా నీ మీద రౌడీ షీట్ ఓపెన్ కాలేదంటే నువ్వు వెలమ సామాజిక వర్గం. నిన్ను కాపాడింది సంపత్రావు, నిన్ను కాపాడింది వెంకటరమణారెడ్డి, నిన్ను కాపాడింది సత్యనారాయణరావు. వీళ్ళందరూ అండదండలతోని నువ్వు ఇవాళ మాదిగోళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళ ఆడవాళ్ళని అంటే మూతి మూసి మెడ బిస్కి నీ ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉంటే నీ అయ్య జాగిరి కాదు తెలంగాణ. భూపాలపల్లి నీ వెలమదొరల జాగిరి కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. వెంకటరమణారెడ్డి అలియా సంపత్రావు, సంతోష్ రావు, మన సత్యనారాయణ అందరికీ చెప్తా ఉన్నాం. భూపాలపల్లి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అన్నిటి గురించి మేము చూస్తూనే ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బరిదెగించి రెడ్లు వెలమలు తెలంగాణ బీసీ బిడ్డల మీద, దళిత బిడ్డల మీద దాడులు చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ఛానల్ నడుపుతున్నదే ఈ బహుజనుల కోసం, మేము ఛానల్ పెట్టిందే ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులను నిలబెట్టడం కోసం, మెజారిటీ ప్రజల వైపు నిలబడడం కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, ఆనాడు అమరులైనటువంటి అమరవీరుల ఆశయాలను సాధించడం కోసం అనే విషయాన్ని మళ్ళీ చెప్తా ఉన్నాం. నకిలీ మేధావులు, నకిలీ జర్నలిస్ట్ అని ఎవడు పడితే వాడే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. ఈరోజు ఎందుకు లొంగిపోయినావు నువ్వు? మేము రాకపోతే నీ లొంగుబాటు జరిగేనా? ఎంతోమందిని బెదిరియలేను. నీ దగ్గరికి ఇదే భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలానికి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫీసరు ఆడవాళ్ళని లొంగబరుచుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసేటువంటి కుట్రలు చేసినటువంటి వ్యక్తి మధువంశీ కృష్ణారావు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎంతమంది అధికారుల జీవితాలను నాశనం చేయడం కోసం నువ్వు ప్రయత్నం చేయలేదు? ఏం తెలియకుండా భూపాలపల్లి రాజకీయాలు మాకు తెలియవు, ఏదో హైదరాబాద్ నచ్చిరు, ఏదో మాట్లాడిపోతారు బిడ్డ, అన్నీ తెలుసు. ఇంకా నువ్వు వీడియోలు చేసి లొంగుబాటుకు ముందు సంపత్రావు గారు రాసిన స్క్రిప్ట్ చదివి నువ్వేదో చేద్దాం అనుకుంటే చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. వ్యక్తిగత పనుల మీదనట ఈయన బయటికి పోయినట. ఆ బయటకు పోయాల్సిన తర్వాత చూసరికి ఇంత పెద్ద ఇష్యూ అయిందట. 4 రోజులు 5 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని పోయినావా నువ్వు? మేము వచ్చుతోనే నీకు తెలిసిందా? ప్రతిపక్ష పార్టీలు కొందరు బలహీనమైనటువంటి వ్యక్తులు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఆయన ఏం చేయలేరట. నీ వెనకాల సంపత్రావు, ఈ సత్యనారాయణరావు, ఈ వెంకటరమణారావు వీళ్ళందరూ ఉన్నారనే ధైర్యమా? మరి ఈరోజు ఆ ధైర్యం అంతా ఎక్కడ పోయింది? ఎందుకు డిఎస్పి ఆయన పోస్టింగ్ పోయింది? ఎందుకు ఈరోజు నీ మీద నువ్వు లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? అన్ని ఈ ధైర్యాలు, ఈ తోకలు, ఈ బలుపులు అన్ని కత్తిరించడం కోసం కూడా తెలంగాణలో కొన్ని గొంతులు నిలబడుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ గొంతులతో పాటు రేపొద్దున మరిన్ని గొంతులు తయారైతాయి. దయచేసి భూపాలపల్లి ప్రజలు కూడా చెప్తా ఉన్నాం, మీరు ధైర్యాన్ని కోల్పోకండి. మధువంశీ కృష్ణారావు, వెంకటరమణారెడ్డో లేదంటే సత్యనారాయణ ఏమో చేస్తారనేటువంటి భయానికి పోకుండా మీరు కూడా నిలబడండి. మన బిడ్డల్ని కాపాడుకుందాం. ఈ రోజు పుల్ల రవీందర్ మీద ఇంటికి దాడికి వచ్చినటువంటి వాళ్ళే రేపు పొద్దున మీ ఇళ్ళకు కూడా దాడికి వస్తారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ధైర్యంగా ఉండండి. మీకు అండగా మీ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి దాసరి శ్రీనివాస్ లాంటి జర్నలిస్టులు ఇంకా ఉన్నారు. మీ సమస్యలని, భూపాలపల్లి సమస్యల్ని అన్న దృష్టి తీసుకురండి, తెలంగాణ రాష్ట్ర సమస్యల్ని మా దృష్టి తీసుకురండి. తప్పకుండా తెలంగాణ ప్రజల వైపున నిలబడడం కోసం ఈ ప్రజా గొంతుకలుగా ఉన్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ అన్ని ఇక్కడే ఉంటాయి, మీ వైపు నిలబడుతున్నాయంటే అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికి నమస్తే. ఇక్కడ వచ్చిన జర్నలిస్టులు అందరికి కూడా నా అబ్జర్వేషన్ ఏంటంటే, పృథ్వీ రంగంలో దిగిన తర్వాత కొంచెం స్టేట్ లెవెల్ జర్నలిస్ట్ మీద కేసులు తక్కువని. అంతకుముందు అయితే అసలు పోలీసు వాళ్ళు, నేను 18 సంవత్సరాలు మెయిన్ మీడియాలో పనిచేసి వచ్చిన అప్పుడు ఒక కేసు కాలే. పోలీసు వాళ్ళు నమస్తే అన్న అంటుండ్రు, ఎందుకంటే మనతో ఏం పని కాదని వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు పోలీసు వాళ్ళే కేసులు పెట్టింది. నా మీద ఒక 8 కేసులు అయినాయి ఈ గవర్నమెంట్లో. నేను వచ్చి జస్ట్ 2.5 years అయింది బయటకు వచ్చి. ఈ 2.5 yearsలో 8 కేసులు అయితే దానిలో ఒక 3 పోలీస్ కానిస్టేబుల్ పెట్టిన కేసులే. ఎవరో బాధితులు పెట్టిన కేసులో, లేకపోతే ఇంకోటి కాదు. పొంగులేటి శ్రీనివాసుల మీద వార్త చేస్తే ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఒక కేసు పెట్టిండు ఒక కానిస్టేబుల్.
సీతక్క మీద ఒక వీడియో ఏదో అవినీతి జరిగింది కూడా కాదు, జరగబోతుంది, మీరు కొద్దిగా అలర్ట్ ఉండాలి ఈ విషయంలో నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే దానికి ఒక కానిస్టేబుల్ కేసు పెట్టిండు. మంత్రి మీద మాట్లాడినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇట్లాంటివి చాలా జరిగినాయి. కాకపోతే స్టేట్ లెవెల్ జర్నలిస్టుల మీద కొంచెం తగ్గినాయి. పృథ్వీ అన్న వాళ్ళు కొంచెం జర్నలిస్టుల మీద దాడులు ఆ విషయంలో కొంత అలర్ట్ అయినరు. అంతకుముందు అయితే ఎవరు పట్టించుకోకుండ్రి. బట్ ఇప్పుడు ఇన్సిడెంట్ నేను నిన్ననే చూసిన, భూపాలపల్లి ఇన్సిడెంట్, వీళ్ళందరూ కొంతమంది జర్నలిస్ట్ కూడా పోయి మాట్లాడి వచ్చిండ్రు. నిన్ననే అరెస్ట్ అయినాయి. బహుశా వీళ్ళు ఎవరు పోకపోతే అవేం జరిగి ఉండేది కాదు. అవి ఇప్పుడు మొన్న ఎట్లా ఉండేనో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో రేవంత్ రెడ్డి గారే చూస్తున్నారు అని చెప్పడానికి కూడా ఏం అవకాశం లేదు. లోకల్లా పైన రాజు ఎట్లా ఉంటే కింద వాళ్ళ సేవకులు వాళ్ళ బానిసలు కూడా అట్లే ఉంటారు. ఇప్పుడు మన మీద కేసులు పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ బానిసలు చాలా మంది. ఇప్పుడు భూపాలపల్లిలో కూడా సేమ్ అక్కడ ఉన్న సిఐఓ లేకపోతే ఆ లోకల్ కాంగ్రెస్ లీడరో లేకపోతే ఆయన అనుచరులో వాళ్ళు వీళ్ళు పోయి కొట్టినారు. ఏంటంటే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం, ఎవరు మాట్లాడద్దు. సీఎంకి ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు స్టేట్ లెవెల్ జర్నలిస్ట్ ఎవరు మాట్లాడద్దు. పెద్ద మీడియాను ఎట్లా మేనేజ్ చేయగలిగారు, కానీ డిజిటల్ మీడియాను మేనేజ్ చేసి కుదురుతలేదు. కొంతమందిని మేనేజ్ చేయగలుగుతున్నారు కానీ అందరినీ మేనేజ్ చేయలేకపోతున్నారు. పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసు, కులాలు మతాలు నాకైతే ఏం అనబడలేదు. అంటే ఈయన ఫలానా కులం కాబట్టి ఫలానా ఆయనకు ఫేవర్ చేస్తారు అట్లేం లేదు. పోలీసులు కేవలం అధికార పార్టీలో ఉన్న కింది స్థాయి లీడర్లు వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ. ఇంకా మిగతా విషయాలు ఏ కులం లేదు, ఏ కథ లేదు, ఏం లేదు. వస్తే వేసేసుడే, కేసు రాసుడే. ఆ బెలబుల్ కేసు అయినా కూడా కనీసం వాళ్ళకి నోటీస్ కూడా ఇయ్యరు. ఇంకా ఏంటంటే మాకు పైనకి ప్రెషర్ ఉందని చెప్తారు. పైన ఎవడో కింద ఎవడో ఎవరికి అర్థం కాదు. బట్ ఎనీవే ఇంతమంది జర్నలిస్ట్ ఒక దగ్గర కూర్చున్నాం కాబట్టి కనీసం కింది స్థాయిలో ఉండే జర్నలిస్ట్ కొంత ధైర్యం రావాలి. పోలీసు వాళ్ళు ఏమో ఆగరు. మనం ఇంకొక 1000 మందిని జమైనా కూడా పోలీసు వాళ్ళు ఆగరు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అసలు ఆగరు. వాళ్ళ మీద వార్త వేస్తే వాళ్ళు కేసు పెడతారు. పోలీసు వాళ్ళు ఇట్లా పోగానే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేయగానే ఫోన్లు చేస్తారు, బెదిరిస్తారు. ఎవరి నుంచి కొట్టినా మనం తన్నినా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అధికార పార్టీ బలగం అదంతా ఉంటది కాబట్టి. కానీ మనం మాత్రం సంఘటితంగా ఉండాలి. మనం సంఘటితంగా ఉంటే కొంచెమన్నా భయం, అరే వీళ్ళను ఏమన్నా అంటే కనీసం వాళ్ళందరూ వస్తారు, వీళ్ళని ఒక్కరిని గెలిపితే వీళ్ళు 100 మంది వస్తారు, ఆ భయం అన్న సృష్టించగలిగితే మనం కనీసం ఈ కేసులు పెడతారు. బట్ వాటి విషయంలో కనీసం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. ప్లస్ పర్టికులర్గా ఈ భూపాలపల్లి కేసులో అసలు జర్నలిస్టును కొట్టడమే ఒక దారుణమైన ఇష్యూ. మన జర్నలిస్టును కూడా కొడితే ఇంకెవడు చెప్పాలి, నిజాలు ఎవడు చెప్పాలి, ఎవడు చెప్పకూడదా? ఇప్పుడు అందరూ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి అనుచరులో చెంచాలో ఎవరైనా ఉండొచ్చు, లోకల్లో ఉండే ఎమ్మెల్యేల అనుచరులో వాళ్ళంతా ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏం చేసినా ఎవరు పట్టించుకోవద్దు. మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇంకా లాస్ట్కి మిగిలింది ఒక మీడియానే. మీడియా కూడా పట్టించుకోకపోతే ఇంకా వాళ్ళకి అడ్డు అదుపు లేదు. అందుకే ఒకరిని కొట్టేసి 100 మంది బెదిరిద్దామని చూస్తారు. కానీ ఆ 100 మంది ఆ కొట్టినోనికి మద్దతుగా ఉంటే మనం వాళ్ళు 100 మంది కాదు, ఆ ఒక్కరిని చూసి భయపడే రోజులు రావాలి. ఒక్క జర్నలిస్ట్ని చూసి భయపడాలి. అరే ఒక వార్త రాసిందంటే ఇది పెద్ద కంప అవుతుంది, కథ అవుతుంది, అసలు ఇది కావద్దు, ఇంత దూరం పోవద్దని వాళ్ళు కూడా గ్రహించాలి. పోలీసు వాళ్ళు కూడా కదా భయం పెట్టాలి. మనం పోలీసు వాళ్ళు మన మీద కేసులు పెడితేనేమో రాత్రి చెత్తుకపోతారు. మనం కేసులు పెడితే ఎవడు పట్టించుకోడు. మనం 100 కేసులు, నేను మస్తు మంది మీద కంప్లైంట్ చేసిన, నా మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద, లేకపోతే నా మీద ఏదో మాట్లాడితే నేను కూడా కేసులు పెట్టిన కొంతమంది మీద. కాంగ్రెస్ సోషల్ మీడియా మీద కేసులు పెట్టినా. ఒక 2 months తర్వాత మెసేజ్ వస్తుంది, మేము ఎవరైనా ట్రేస్ చేయలేదు వాళ్ళని అని. అంటే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం అన్ని కంప్లైంట్ ఇచ్చి ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా అటు ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారంటే పోలీసు వాళ్ళ చాతకంతనం కాదు, పోలీసు వాళ్ళ ఫెయిల్యూర్. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు అంతే. ఈ జర్నలిస్ట్ మీద ఈయనేదో కేసు పెడితే పట్టించుకుంటే ఆయన ట్రాన్స్ఫర్ అవుతాడు, లేకపోతే ఆయన మీద ప్రెషర్ ఉంటుంది, ఆడ కూడా కాంగ్రెస్ కార్యకర్త ఉంటాడు. ఇదంతా ప్రతి గవర్నమెంట్ ఉండేది. మళ్ళీ ఇది ఒక గవర్నమెంట్లో జరిగేది కూడా ఏం కాదు, ప్రతి గవర్నమెంట్లో జరుగుతూనే ఉంటుంది. బట్ జర్నలిస్టులు మాత్రం కొంత సంఘటితం కావాలి. నాకు ఈ 2 రోజుల మీటింగ్లో ఇంతమంది ఉండడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం అందరి సమస్యలు పట్టించుకుంటాం, మన సమస్యను ఎవరు పట్టించుకోడు, మన సమస్యను మనమే పట్టించుకోం. కాబట్టి కనీసం ఒక సమస్య, ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే ఇంతమంది ఇక్కడ కలవడం మంచి ఉద్దేశం. అన్నవాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం, నేను కూడా రౌండ్ టేబుల్ సమావేశాలకు అటెండ్ కాను, ఎందుకంటే టైం సరిపోదు. మనం రౌండ్ టేబుల్ మీటింగ్లకు అటెండ్ అలవాటు అయితే ఇక మన పని మనం చేసుకోలేం. కాబట్టి ఇది మన సమస్య కాబట్టి నేను అటెండ్ అయినా. బట్ ఎనీవే ఇట్లాంటివి ఇంకా కొన్ని జరగాల్సిన అవసరం ఉంది, జర్నలిస్టుల విషయంలో జరగాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం కొంత సంఘటితం కూడా కనబడాలి. కొత్తగా ఏదో కలిసినాం హాయ్ బాయ్ అనుకుని వెళ్ళిపోయినామంటే మళ్ళీ యథావిధి అది. అట్ట కాకుండా ఎవరికి ఏడ ఇష్యూ జరిగినా తెలంగాణ నలుమూలల్లో అన్నిటికీ పృథ్వీరాజన పోవాలంటే కూడా ఆయన కూడా పనులు ఉంటాయి. కానీ మన జర్నలిస్టే కొంత ఇనిషియేషన్ తీసుకొని ఆ లోకల్ జర్నలిస్ట్తో కొంత కోఆర్డినేషన్ చేసుకొని కొంత చేసుకోవాలి. మన స్టేట్లో ఉన్న వాళ్ళు మన మీద ఇట్లా కేసులు పెడుతున్నారంటే లోకల్లో ఎమ్మెల్యే కాదు, కౌన్సిలర్ కూడా భయపడిపిస్తారు వాళ్ళని. కౌన్సిలర్ కూడా వారానికి ఇస్తారు ఫోన్ చేసి,
ఏం వార్త రాస్తున్నావు, ఏం ఉండాలనుకోలే, చేతులు కాళ్ళు ఎరగొట్టాలనా, తమాషా కొడుతున్నావా, నువ్వేంతరా, టీవీ ఎంతరా, ఇట్లే ఉంటాయి లోకల్ భాష. పోలీసులు కూడా మనతోనే ఇంత రాశిగా ఉంటారంటే సామాన్య జనాల మీద ఇంకా రాశి ఉంటారు. మనతోనే బయట మర్యాద ఉంటారు. మన వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయిన వాళ్ళని అడిగితే చెప్తారు లోపల కొనకు ఎంత గలీజ్ ఉంటుందో వ్యవహారం. ఇంకా సామాన్య జనాలకైతే బయటనే అరేతురా కొట్టుకుంటూ పోతారు. ఇంకా లోపల కొనకు ఇంకా బీభత్సంగా ఉంటుంది. అది మనం సామాన్య జనాల తరపున మాట్లాడుకుంటూనే మన మీద జరిగిన అటాకులు, మనోళ్ళ మీద జరుగుతున్న దాడులు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఫైట్ చేయకపోతే ముందు ముందు అసలు మాట్లాడమే కష్టమవుతుంది. ఎవరు మాట్లాడలేరు. ఇక మన ఛానల్ గురించి కూర్చుంటారు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే ఇట్లయితే అట్లయితే, నువ్వు మాట్లాడితే నేను కాదు. మనకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మనకు కూడా సెంటిమెంట్ ఉంటాయి. అవన్నీ వీక్ పాయింట్లే కదా, అవన్నీ పట్టుకొని ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ఎనీవే థ్యాంక్ యూ అన్న, మా తరపున మీరు ఇంత పెద్ద రౌండ్ సమావేశం పెట్టిండ్రు. బట్ ఎవరికి ఏం జరిగినా పృథ్వీ అన్న వస్తాడు అన్న ధైర్యం అయితే ఖచ్చితంగా ఉంది. అది ముందు ముందు ఉండాలి. పృథ్వీ అన్న చేసే కార్యక్రమాలు కూడా జర్నలిస్టులు సపోర్ట్ చేయాలి. జర్నలిస్టుల సంఘటితం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రసంగాలకు మాత్రం పరిమితంగా అవుతాం కోరుకుంటున్నాను.